రెడ్డి గారు మీరు లైవ్ లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు, లేటెస్ట్ గా డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, గతంలో చాలా సందర్భాలు చాలా అంశాలపై మనం మాట్లాడాం. స్పెసిఫిక్ గా అమెరికన్ టెక్ కంపెనీల్లో భారతీయులు వద్దు, గూగుల్ మైక్రోసాఫ్ట్ కంపెనీలు అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలి, టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సరిగ్గా లేదు, భారతీయులకు టెక్ ఉద్యోగాల కల్పనపైనే మీరు మనసు పెడుతున్నారంటూ నిన్న ఆయన నేరుగా బహిరంగంగా చేసిన కామెంట్స్ ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ భారతీయులపై ప్రదర్శిస్తున్న ఈ అక్కసుని. ట్రంప్ అన్న మాటలో తప్పేం లేదే. ఆయన అక్కడ ప్రెసిడెంట్ కదా, భారతదేశం ప్రెసిడెంట్ కాదు కదా. అక్కడ ఉద్యోగాలు చూసుకోవాలి, ఎన్నో ప్రామిస్ చేశాడు. అక్కడ అమెరికన్ ప్రజలకు ఉద్యోగాలు కల్పన ఇవ్వండి, స్థానికులకు ఇవ్వండి అనటం వేరు. ప్రతి సందర్భంలో భారతీయుల మీద ఏడటం అనేది కరెక్టేనా? కేవలం మనం టాలెంట్ మెరిట్ ఆధారంగానే కదా ఉద్యోగాలు సంపాదిస్తున్నాం. అది కొంచెం మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఎవరు ఈ సబ్జెక్ట్ ముందరికి తీసుకొచ్చారు? యుఎస్ఏ లో భారతీయుల మీద హేట్రెడ్ అక్కడ నాకు స్క్రీన్ మీద కనపడట్లేదు. ఆబ్వియస్ గా ఒక యుఎస్ ఎన్ఆర్ఐ గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నా. ఉన్నారు సార్, విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఫౌండర్ అండ్ చైర్మన్ గారికి. అందరికీ తెలుసు భారతీయుల మీద హేట్రెడ్ తీసుకొచ్చింది ఫస్ట్ బరాక్ ఒబామా. బరాక్ ఒబామా ఏమన్నాడు అడగండి వాళ్ళని. ఒరే నువ్వు ఇక్కడ చదువుకోకపోతే నీ ఉద్యోగం బెంగళూరుకి వెళ్ళిపోతుంది. బెంగళూరు అదే మాట ఇంగ్లీష్ భాషలో తీసుకొచ్చింది బరాక్ ఒబామా. ఓకే, బెంగళూరు ఎన్ని వీసాలు క్యాన్సిల్ చేశాడు, ఎంతమందికి ఇక్కడ వీసాలు తిరిగి భారతదేశానికి వచ్చి వెళ్ళిపోయే టైంలో ఎంతమంది ఆప్ చేశాడు. ఏదో వంక పెట్టి అడగడు, వాళ్ళకి తెలుసు. ఎవరికో అక్కడికి వెళ్ళే పను తిరిగి వెళ్ళాలంటే ఏదో వంక పెట్టేసి ఎంబసీ డిలే చేస్తే వాళ్ళు క్యాన్సిల్ అయిపోయి బరాక్ ఒబామా స్టార్ట్ చేశాడు. ఇది ఎక్కువగా భారతీయుల మీద ఆయన చూపెట్టిన హేట్రెడ్ ఆ టైంలో అందరూ మర్చిపోతారు. ఎందుకంటే ఏదో భారతదేశానికి వచ్చాడు, ఈ తందూరు చికెన్ బాగున్నది, సాంబార్ బాగున్నది అంటగానే ఇవ్వబోతారు. అతను స్టార్ట్ చేశాడు. అతను భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేశాడు, ఎన్నో పనులు చేశాడు, అల్లరి చేశాడు భారతదేశాన్ని. తర్వాత కూడా విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పింది కూడా కరెక్టే. ఎక్కువ వీళ్ళకి ఎందుకు భారతదేశం పాలిటిక్స్ ఇక్కడ అక్కడ బీజేపీ పార్టీ ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి, నా పార్టీ మీ పార్టీలు ఏంటి? అక్కడ కన్వెన్షన్స్ పెడతారా? ఏ దేశం అయినా పెడుతున్నారు అలాగా? అది ఇంకా వీళ్ళు ప్యాలెస్టీనియన్స్ లాగా వైలెంట్ గా అల్లరి చేయట్లేదు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు అంతవరకే. ఎందుకంటే మెతగ్గా పోతారు మన వాళ్ళు, అందువల్ల ఆ గొడవలు. కానీ అసహ్యం కదా, అది నేర్చుకోవాలి. వారు చెప్పిన మాట చాలా కరెక్ట్. ఊరి మీద ర్యాలీస్ ఏంటి, ప్రాంతీయ పార్టీలు ర్యాలీస్ ఏంటి, నేషనల్ పార్టీస్ ర్యాలీస్ ఏంటి చెప్పండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కనుగొడతారు కదా వీళ్ళ వ్యవహారం ఏంటి. తప్పకుండా మన పద్ధతి మార్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈవేళ ట్రంప్ ఆ మాటల అన్నది ఒక పారాగ్రాఫ్, మిగతా పారాగ్రాఫ్స్ కూడా మీరు చదవాలి కదా. ఏమన్నాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కాన్ఫరెన్స్. అది అవును, మనం దాని మీద కాన్ఫరెన్స్ మాటలు అన్నాడు. నేను అది తప్పుపడట్లేదు. ఓకే, మన మీద దయ ఉండి వీళ్ళు హైర్ చేయట్లేదు కదా. కానీ ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది కదా, వీసా నిబంధనలు కఠినతరం చేయడం, వీసా అపాయింట్మెంట్ లేకపోవడం, టారిఫ్లకు సంబంధించి మాట్లాడటం, అంటే ఎప్పుడూ లేనంతగా ఈ అల్లరి ఎందుకు జరుగుతోంది? భారతీయుల అంశాన్ని పదే పదే ఎందుకు ట్రంప్ ప్రస్తావన చేస్తున్నట్టు, అది నా బేసిక్ ప్రశ్న. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. యాపిల్ కార్పొరేషన్ భారతదేశంలో ఫ్యాక్టరీలు పెట్టొద్దంటే వెళ్ళలేదే. నువ్వు మాతో ఎవరయ్యా చెప్పటానికి కానీ సంబంధం పాటు చేసుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ తో. సంబంధం యాపిల్ కంపెనీ ఆయన సౌదీ అరేబియా ట్రిప్ కి రమ్మంటే రానన్నాడు. సంబంధం పాటు చేసుకున్నాడు, ఏదో థ్రెటన్ చేస్తున్నాడు, అది పట్టించుకోవట్లేదు. కొన్ని రోజులు జరుగుతుంది. వచ్చిన మెయిన్ థింగ్ మీరు అడగవలసింది ఏంటంటే ప్రపంచంలో మార్పు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అందరూ ఎంఫసిస్ చేస్తున్నారు. అమెరికాకు భయం ఏంటి? చైనా లీడ్ లోకి వస్తే అంతా సున్నా అయిపోతారు. ఏమన్నాడు? మంది మెయిన్ ప్లాట్ఫామ్ ఉండాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మైక్రోసాఫ్ట్ ఏంటి, గూగుల్ ఏంటి డామినేట్ చేయాలన్నాడు. అక్కడ భారతీయులు, భారతదేశంలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు కొత్త టెక్నాలజీకి మన దేశంలో ఏం చేస్తారు వీళ్ళు? ఇంకా పాత డబ్బాలు తీసుకొచ్చి గేట్స్ వచ్చాడు, వాడు వచ్చాడు, వీడు వచ్చాడు అంటున్నారు. మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ అప్గ్రేడ్ చేయండి. మీరు ఇంకోటి సతీష్ గారు, మొన్న డొనాల్డ్ ట్రంప్ కి ఆరోగ్యం బాగోలేదు, మౌంట్ సినాయ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఎవరు అతను చూసింది? డాక్టర్ కృష్ణన్, భారతదేశంలో చదువుకుని అక్కడికి వెళ్ళాను వ్యక్తి. నీకు స్కిల్ ఉంటే వద్దంటాడా? ఆయన ఎక్కడో
చెత్త హాస్పిటల్లో చదివిన డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? అది మన స్కిల్, మనకున్న అడ్వాంటేజ్ భారతీయులకి ఏంటంటే చదువు, సరస్వతి అడ్వాంటేజ్ ఎప్పుడు నుంచో వేల సంవత్సరాలు బట్టి ఉన్నది కదా. అది గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. చేస్తున్నారా? అప్గ్రేడ్ చేయాలి కదా. ఇన్ని స్కిల్ ఉంది, తర్వాత మనకి మెరిట్ ఉంది, దాని ఆధారంగా మన వాళ్ళు మన భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఏదో అప్పనంగా అమెరికా మనకి జాబ్లు ఇచ్చినట్టుగా ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు పెయిన్ఫుల్ కలిగించేవి, త్వరలో డాలర్ డ్రీమ్స్ కోసం ఆలోచించే వాళ్ళని డిసప్పాయింట్ కలిగించేవి కదా. కాదు, ఈవేళ రష్యా నుంచి ఒక వార్త వచ్చింది. 20 లక్షల మంది రిక్రూట్ చేస్తారు, భారతీయుల మీద ఆధారపడదాం అనుకుంటున్నారని. మన గవర్నమెంట్స్ ఏం చేస్తున్నారు? ఉదాహరణ, రష్యన్ నేర్పిస్తున్నారా, హీబ్రూ నేర్పిస్తున్నారా? ఇజ్రాయెల్లో 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు ఉంది, నేర్చేయట్లేదే. మనం కూడా అలర్ట్ గా ఉండాలి. మన దేశం ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే మన వాళ్ళకి ఉద్యోగాలు ఇతర దేశాలకు వస్తే ఆ లోటు ఉండదు. కొద్దిగా ఇక్కడ డబ్బు పంపిస్తారు, కొత్త జనరేషన్ చూసుకున్నా. మన గవర్నమెంట్ ఏం చేస్తారో మీరు అడగండి. మన గవర్నమెంట్ అప్గ్రేడ్ చేస్తున్న ఎడ్యుకేషన్. మీరు 10 కాలేజెస్ కు పంపండి, కురువు పంపి, పీనే వాళ్ళని పంపి. ఏం చేశారు ఈ సంవత్సరంలో? పాత డబ్బాలు కొడుతున్నారా? అది మనం చూసుకుంటే మన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటే ఎవరు మన ప్రపంచంలో మన డామినేషన్ తీయలేరు. ఓకే సార్, మీరు లైవ్ లోనే ఉండండి సార్. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఫైనల్ గా అంటే భారతీయుల షో ఆఫ్ కూడా కొంత ఇబ్బందులు తెస్తోంది ఇక్కడ అంటున్నారు విశ్వేశ్వరరెడ్డి గారు. అక్కడి నుంచి లైవ్ లో పాల్గొన్నారు. మన ఫారెన్ మినిస్ట్రీ ఒక అడ్వైజరీ ఇవ్వాలి. రాజకీయ నాయకులు రాజకీయ మీటింగ్స్ ఇతర దేశాల్లో పెడితే మేము వీసాలు ఇవ్వం, పంపించాం, ఎగ్జిట్ చేయం, పర్మిషన్ ఇవ్వం అని చెప్పేయాలి. ఇది ఒక పెద్ద సభ జరపాలి. ఇక్కడ అసహ్యంగా ఉన్నది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పని చేసుకుంటున్నా వాళ్ళు వెళ్ళి తల దాచుకుని పని చేసుకోకుండా పెద్ద హీరోస్ లాగా జెండాలు పెట్టి తిరగటం అయితే ఎవరికి కనుకొట్టదు. మీరు అమెరికన్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద చేస్తే మీరు ఊరుకుంటారా? శ్రీలంక పార్టీ, బంగ్లాదేశ్ పార్టీ. ఇది చాలా అసహ్యంగా. మన భారతదేశంలో గొప్ప గుణాలు ఉన్న వాళ్ళు ఇలాంటి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇంపార్టెన్స్ ఆ ఫోటోలు దిగటానికి చేసి మిగతా వాళ్ళు అందరిని పెడుతున్నారు. విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పింది, వాళ్ళు క్యాంపెయిన్ కండక్ట్ చేయాలి అక్కడ ఇండియన్ ఎంబసీతో కూడా. ఇది ఆప్ చేయాలి, లేకపోతే ఇంకా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. అది ఎదురు చూస్తున్నాయి.